చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం విజయ్ త్రిషాపై చేసిన వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన ఉదయనిధికి మద్రాస్ హైకోర్టు తక్షణ ఊరట కల్పించింది. ఆయన వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. రిమాండ్కు పంపించే ఉద్దేశం లేదని స్టేషన్ బెయిల్పై విడుదల చేస్తామని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున చట్ట ప్రకారం విచారణ నిర్వహించి విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, శ్రీదేవి, ఇవాళ తమిళనాడులో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేకెత్తిందని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు అటు డిఎంకే పట్ల ఇటు టీవీకే పార్టీల మధ్య పూర్తి వైరాన్ని లేకెత్తించింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయనిధి స్టాలిన్ తంజావూరు పోలీసులు అయితే తంజావూరు ఈస్ట్ పోలీసులు అయితే అది అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చెన్నైలోని నీలన్ కలై నివాసంలో ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ని ఉదయం 10:30 గంటల ప్రాంతంలో తంజావూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే క్రమంలోనే డిఎంకే పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీసుల తీరును తప్పుపట్టారు. అలాగే ప్రభుత్వం తీరును కూడా తప్పుపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు భారీ ఎత్తున చేరి ఎలాంటి అరెస్ట్ కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల చర్యలు అయితే చేపట్టారు. అయితే ఇదే క్రమంలోనే టీవీకే పార్టీ శ్రేణులు సైతం నిరసన వ్యక్తం చేశారు. సీఎం విజయ్ కి క్షమాపణ డిఎంకే పార్టీ నాయకులు ఉదయనిధి స్టాలిన్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి పదే విజ్ఞప్తి చేస్తూ ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అటు డిఎంకే ఇటు టీవీకే పార్టీ కార్యకర్తల మధ్య పూర్తి వైరుధ్యాన్ని రేకెత్తించింది. ఈ క్రమంలోనే తంజావూరు పోలీసులు దాదాపు 12 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. 128 128 196 192 అలాగే 352 అలాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా మహిళ కించపరచడం, అలాగే మహిళలను హింసించేలా వ్యాఖ్యానించడం, ఇలాంటి కఠినమైన చట్టాల పట్ల కేసులు అయితే నమోదు చేసి ఇవాళ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తంజావూరు పోలీస్ స్టేషన్ అయితే తీసుకెళ్లారు. అయితే ఇదిలా ఉండగా మరోవైపు ఉదయనిధి స్టాలిన్ ముందస్తు బెయిల్కి అయితే అప్లై చేశారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కాసేపటి క్రితమే హైకోర్టు కూడా స్వీకరించింది. దీనిపై వాదోపవాదనలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం అని చెప్పేసి టీవీకే పార్టీ నాయకులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయనిధి స్టాలిన్ త్రిషాను ఎలాంటి పట్ల వ్యాఖ్యలు చేయలేదని చెప్పే భావన అయితే వ్యక్తం చేస్తున్నారు డిఎంకే పార్టీ శ్రేణులు. ఈ క్రమంలోనే డిఎంకే పార్టీకి టీవీకే పార్టీకి మధ్య పూర్తి స్థాయిలో వైరుధ్యం నెలకొని రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించడమే కాకుండా అలజడులు జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా 124 సెక్షన్ పోలీస్ యాక్ట్ అయితే పోలీసులు అమలు చేశారు. ఎక్కడికక్కడ ఈ అలజడులు లేకుండా కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. థాయిలాండ్ లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం